అన్న ఇంకో ముచ్చటున్నదా? ముచ్చటున్నది, టైం కూడా గోడ గడియారం. ఇంకో 2 నిమిషాలు కూడా టైం ఉన్నది. చెప్పుకుందామే అన్న. అయితే ఇంకో ముచ్చటున్నదిలా, అది కూడా చూస్తే ఒక శతం అయిపోతుంది. పాని మరి చూసేద్దాం. నేనైతే టీవీ వెనకకు పోయి చెప్తా, మీరు చూసేరి. అన్న నువ్వేసేయి. గిదేగా ముచ్చట, పెట్రోల్ ముచ్చట. మనం పెట్రోల్ కొట్టించుకుంటాం కదా, పై పనుల పెడతాడు. ఎంత కొడుతుండో ఆయనకే తెలియాలి. మనం కూడా నమ్మకంతో ఉంటాం. సరే నమ్మకాల సంగతి పక్కకు పెడితే, ఒక అన్న 500 రూపాయల పెట్రోల్ కొట్టించిండోలా 400కి ఎంత పెట్రోల్ వస్తుందో ఎరికేనా? ఇంత లీటర్ 1/2 లీటర్ కూడా లేదు దాంట్లో చూడు. అయి ఇది పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, లేకుంటే వేరే దేశంలోనా అనుకునేరు. మన దేశంలోనే, మన పక్క రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బంకుల్ని. ఒక అన్న 400 పెట్రోల్ కొట్టమంటే బంక్ అయినా కొట్టిండట. కానీ ఎందుకో అని మనం కొట్టింది. గింత జల్దిన ఎట్లయితే దబ్బా అనుకుని ఒకసారి పెట్రోల్ ఎంత పడ్డదో చూద్దామని అనుకున్నాడు. బండిలో పోసిన పెట్రోల్ని బయటికి తీసిండు. చూస్తే గింత తెల్లింది. 1/2 లీటర్ కూడా ఉన్నదో లేదు. అంటే 400 రూపాయలకు 1/2 లీటర్ పెట్రోల్ పోసిండు అన్నట్టు మహానుభావుడు. ఏందోళ్ళ ఈ మోసాలు. మనమేమో నమ్మకంతో 100ది పోయి 200ది పోయి అనుకుంటుంటాం. మనల్ని అమాయక బలిచక్రవర్తులను చేసి వాళ్ళేమో గీ తమాషా చేస్తారు. ఏందో ఏం పడప్ప. చూడు 400 రూపాయలు పెట్రోల్ పడిస్తే ఎంత వచ్చింది? 1/2 లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో. 400 రూపాయలు పెట్రోల్ పడిస్తే 1/2 లీటర్ వచ్చింది. చూద్దురా, నువ్వే పట్టింది చూద్దురా. ఏది గురువు ఏంది? నేను చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటాను. నీకు చూపించావు 1/2 లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దురా. రా, మాట్లాడేది కాదు. 400గా నువ్వు ఇచ్చావు. నువ్వు 400 కదా పట్టమన్నాను కదా. దాంట్లో ఎంత వచ్చింది? 1/2 లీటర్ వచ్చింది. ఎంత పట్టినట్ట? ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడని కాదు. నీకు 400 పట్టమన్నప్పుడు 1/2 లీటర్ ఏంది పట్టేది నువ్వు? దా చూడు, 1/2 లీటరు కరెక్ట్గా ఊపు బండి. ఇదిగో ఇదిగో 400 రూపాయలు.